సంవత్సరానికి 4 నెలలు మాత్రమే దర్శనమిచ్చే సంగమేశ్వర ఆలయం. సప్త నదులు ఒకే చోట కలిసిన మహాపుణ్యక్షేత్రం. వేల సంవత్సరాల నుంచి చెక్కు చెదరకుండా భక్తులకు దర్శనమిస్తున్న వేపమొద్దు శివలింగం. ఇక్కడ స్నానం చేసిన వారికి మరుజన్మ లేకుండా మోక్షాన్ని ప్రసాదించే మహాపుణ్యక్షేత్రం. ఇది ఎక్కడో కాదు, మన హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న సంగమేశ్వర ఆలయం. కర్నూలుకి 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న మహాపుణ్యక్షేత్రం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీకెండ్ మనమైతే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి సంగమేశ్వర టెంపుల్ కి అయితే వచ్చినాము. నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదే ఈ టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి ఈ టెంపుల్ కు ప్రత్యేకత ఏంటంటే 8 నెలలు వాటర్ లో మునిగి 4 నెలలు మాత్రమే భక్తులకైతే దర్శనం ఇస్తుంది. సో అంత అద్భుతమైన టెంపుల్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. దానికన్నా ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. సో సోది లేకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, మనం ఈ సంగమేశ్వరం టెంపుల్ కి వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ మన హైదరాబాద్ నుంచి కర్నూలు కి అయితే చేరుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీరు కర్నూలు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఆత్మకూరు అయితే చేరుకోవాల్సి ఉంటుంది. మన హైదరాబాద్ నుంచి కర్నూలు కి ఎనీ టైం బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఆత్మకూరు చేరుకున్న తర్వాత ఆత్మకూరులో సంగమేశ్వరానికి మార్నింగ్ ఒక బస్సు అండ్ ఈవినింగ్ ఒక బస్సు అయితే ఉంటుందన్నమాట. అంటే డైరెక్ట్ సంగమేశ్వరానికి. సో ఆ సంగమేశ్వరం ఏంటంటే చిన్న విలేజ్. సో అందుకని చెప్పేసి మనకి కంటిన్యూస్ గా బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉండవు. స్టూడెంట్స్ ఎప్పుడైతే కాలేజ్కి వెళ్తారో అంటే మార్నింగ్ ఒక బస్సు ఈవినింగ్ ఒక బస్సు అయితే అవైలబుల్ గా ఉంటుంది. మీకు ఒకవేళ ఆ బస్సు దొరికితే గనక దాన్ని పట్టుకొని సంగమేశ్వరానికి రీచ్ అవ్వండి. ఒకవేళ మీకు ఆ బస్సు దొరకలేదు అనుకోండి, నేను చూపిస్తున్నాను చూడండి, ఇదే ఈ ఆత్మకూరు బస్ స్టాండ్. సో ఇక్కడ నుంచి ఒక 200 మీటర్స్ మీకు వాకబుల్ డిస్టెన్స్ లో పాత బస్ స్టాండ్ అయితే ఉంటుంది. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ టెంపుల్ బస్ స్టాప్ ముందనమాట ప్లేస్. సో ఇక్కడ నుంచి మీరు అక్కడ ఈ రైట్ సైడ్ ఉంది కదా, రైట్ సైడ్ నుంచి పట్టుకొని ఒక 200 మీటర్స్ మీరు వాక్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే మీకు ఒక సెంటర్ అయితే కనిపిస్తుంది. ఆ సెంటర్ నుంచి మీరు లెఫ్ట్ తీసుకొని మళ్ళీ ఇంకొక 100 మీటర్స్ నడిస్తే మీకు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అన్న క్యాంటీన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో దానికి క్వైట్ ఆపోజిట్ లో మీకు అయితే ఈ సంగమేశ్వరానికి ఆటోస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. మీరు ఆ ఆటోస్ కి అసలు నార్మల్ గా ఛార్జ్ వచ్చేసి ఏంటంటే 100 రూపీస్ ఉంటుంది. పర్ హెడ్ 100 రూపీస్ అయితే ఛార్జ్ ఉంటుంది అనమాట. కానీ ఆ ఆటో నిండడానికి ఆల్మోస్ట్ ఈవినింగ్ కూడా అవ్వచ్చు, ఆఫ్టర్నూన్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి తొందర అవ్వచ్చు, ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు అనమాట. సో అందుకని నేనైతే పర్సనల్ గా వెహికల్ అంటే ఆటోనే మాట్లాడుకొని నా షూట్ అయిపోయేంత వరకు కూడా మీరు నాతోటే ఉండాలి అని చెప్పేసి అతన్ని మాట్లాడుకుని అయితే వెళ్ళిన. సో నేను అలా మాట్లాడుకున్నందుకు నాకైతే 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అంటే ఎవరైనా పర్సనల్ గా ఆటోని మాట్లాడుకుని వెళ్తే కంపల్సరీ 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి టెంపుల్ వచ్చేసి కంప్లీట్ గా కృష్ణా నది లోపల అయితే ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ ఓన్లీ 4 మంత్స్ మాత్రమే భక్తులకి దర్శనం ఇస్తుంది. మిగతా 8 మంత్స్ మొత్తం కూడా వాటర్ లో మునిగిపోయి అయితే ఉంటుంది. మనమైతే వెళ్దాం ఇప్పుడు అక్కడికి. నేనైతే టెంపుల్ లోపలికి వెళ్తున్నా. ఫస్ట్ అయితే స్నానం చేయాలి. నైట్ జర్నీ చేసి వచ్చినా కదా హైదరాబాద్ నుంచి కర్నూలు నుంచి ఆత్మకూరు నుంచి టెంపుల్ కి. సో ఫుల్ టైర్డ్ ఉండే అండ్ ఫస్ట్ అయితే స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత దర్శనానికి అయితే వెళ్తా. సో ఫస్ట్ అయితే స్నానం చేయడానికి వెళ్తున్నా. అంటే స్నానం చేయడానికి ఇక్కడ ప్లేస్ వచ్చేసి మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే వాటర్ ఉన్నాయి. అంటే ఈ కృష్ణా రివర్ లోనే కదా ఈ టెంపుల్ అయితే ఉంది. సో అక్కడే మనం అయితే స్నానం చేయాల్సి ఉంటుంది. సో చూపిస్తాను మీకు స్నానం ఎక్కడ చేస్తున్నాను అండ్ స్నానం చేయడానికి ఇక్కడ ఎలా ఉంది ప్లేస్ అన్ని కూడా చూద్దాము. ఓకేనా? మీరు ఇక్కడ చూసుకుంటే మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి అయితే మీకు ఒక వే కనిపిస్తుంది, ఒక గోపురం లాగా. ఈ గోపురం దాటి లోపలికి వెళ్ళిపోతే అంటే ఆ శివుడు కనిపిస్తున్నాడు కదా, అక్కడికి వెళ్ళి బ్యాక్ సైడ్ చూస్తే మీకు అయితే కృష్ణా రివర్ వాటర్ అయితే కనిపిస్తుంటాయి. ఇక్కడైతే మనం స్నానం చేయాల్సి ఉంటుంది. అంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇక్కడ కొద్దిగా లోతు ఉంటుంది, ఇక్కడ స్నానం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని అయితే చెప్తున్నారు. అండ్ ఇంకా మీకు లోతు లేకుండా ఉండాలి అని అంటే అక్కడ కనిపిస్తుంది చూడండి ప్లేస్, ఇగో ఈ ప్లేస్ అనమాట. ఈ ప్లేస్ ఇక్కడైతే స్నానం చేయమంటారు. అక్కడ లోతు ఉండదు, మీరు నార్మల్ వెళ్ళి స్నానం చేయొచ్చు. అండ్ ఇక్కడ చేస్తే కనుక ఖచ్చితంగా లోతు ఉంటుంది, జాగ్రత్తగా చూసి చేయండి అని అన్నారు. ఇక మనం ఇక్కడే కొంచెం బట్టలు ఉతుక్కొని ఇక్కడైతే స్నానం చేద్దాము.
స్నానం అయితే అయిపోయింది గైస్. యాక్చువల్ గా ఈ రివర్ అంటే నేను స్నానం చేసే ప్లేస్ లో మొత్తం కూడా ఒండు వేరుకొని పోయింది, అసలు ఏం కనిపించలేకుండే. మీరు చూసారు కదా, ఆల్మోస్ట్ నా నెక్ వరకు అయితే వచ్చుండే వాటర్. అండ్ ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకా కూడా లోతు అయితే ఉంటుందన్నమాట. సో నేనైతే ఇంకా ఆ రిస్క్ తీసుకోలేదు, ఎందుకంటే మనకి అడుగు కనిపిస్తలేదు, అసలు ఏం కనిపిస్తలేదు, అందులో అంత ఒండ అయితే ఉంది. సో అందుకని రిస్క్ వద్దులే అని చెప్పేసి అక్కడే ఉండి మునిగేసి ఇంకా నేనైతే బయటకు వచ్చేసిన. ఇంక ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం గైస్. స్నానం అయిపోయింది, ఇంక ఇప్పుడైతే నేను టెంపుల్ ప్రదక్షిణానికి అయితే వెళ్తున్నా. ఫస్ట్ టెంపుల్ కి ప్రదక్షిణాలు చేసేసి దాని తర్వాత అయితే దర్శనానికి వెళ్తా. నేను ఈ టెంపుల్ ప్రదక్షిణ చేసుకుంటూ టెంపుల్ ఎలా ఉంది మొత్తం కూడా చూపిస్తా చూడండి. టెంపుల్ ఫ్రంట్ వ్యూ చూడండి, చాలా విశాలంగా అయితే ఉందన్నమాట. చాలా ప్లేస్ ఉంది ఈ టెంపుల్ ముందటైతే. అంటే మనకి ఏదైనా ఉత్సవాలు జరిగినా గానీ, శివరాత్రి వేడుకలు జరిగినా గానీ, ఎంతో మంది భక్తులు వచ్చినా పట్టే అంతటువంటి ప్లేస్ అయితే ఈ టెంపుల్ దగ్గర ఉందని చెప్పుకోవచ్చు. సో మీరు చూస్తున్నారు కదా, చూడండి ఒకసారి ఎంత పెద్ద స్పేస్ అయితే ఉందో. ఈ టెంపుల్ కి ముందు మనకైతే ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారు చూడండి ఫస్ట్. సో ఈయన దర్శించుకొని కొంచెం ముందుకెళ్తే ఈ టెంపుల్ చుట్టూ కూడా చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి. వాళ్ళని కూడా అంటే అక్కడ ఏ దేవుడు ఉన్నారో వాళ్ళని కూడా దర్శించుకుందాము. ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని అయితే దండం పెట్టుకోండి. నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడ ఇంకొక టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ ఎవరిది అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చూద్దాము. ఆంజనేయ స్వామిని దర్శించుకొని మనం ప్రదక్షిణాలు చేస్తుంటే ఫస్ట్ మనకు దర్శనం ఇచ్చేది సుబ్రహ్మణ్య స్వామి. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. సేమ్ ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఏ విధంగా అయితే ఉందో అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ పక్కన మనకైతే లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఉంటుంది. అండ్ అది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. అండ్ ఈ టెంపుల్ పక్కనే మనకైతే మీరు చూసేది లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ అనమాట. సో నేను అయితే ఇప్పుడు లోపలికి వెళ్తున్నా, లోపల ఏ విధంగా ఉందన్నది కూడా చూపిస్తాను. అండ్ మీరు ఇక్కడ ఇంకొకటి చూసినట్లయితే మన స్వామివారి విగ్రహాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా చాలా ఓల్డ్ గా ఉన్నట్లయితే అనిపిస్తాయి అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్ వచ్చేసి ఆల్మోస్ట్ 8 months వరకు మనకి వాటర్ లోనే మునిగి ఉండడం వలన మేబీ ఇవైతే ఓల్డ్ గా అయితే కనిపిస్తుండొచ్చు. ఇప్పుడు మనకి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, మళ్ళీ జూన్ వరకు ఈ టెంపుల్ అయితే మునిగిపోతుంది అనమాట. సో అప్పటి వరకు మనకైతే దర్శనం ఇస్తుంది. కంపల్సరీ వచ్చి అయితే దర్శించుకోండి గైస్. ఓన్లీ 4 months మాత్రమే ఉంటుంది. అండ్ ఇంకొక విశేషం ఏంటంటే ఈ టెంపుల్ లో ఉన్న శివలింగం వచ్చేసి రాయితో చేసిందో లేకపోతే ఇనుముతో చేసిందో అండ్ ఇలాంటి శివలింగం అయితే కాదు, స్వయంభుగా ధర్మరాజు వేపముద్దును నరికి ప్రతిష్ఠించిన శివలింగం అనమాట. సో అంత అరుదైన శివలింగం కాబట్టి కంపల్సరీ వచ్చి దర్శించుకోండి. ఇక ఈ టెంపుల్ యొక్క హిస్టరీలోకి వెళ్ళినట్లయితే పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని, ఆ సమయంలో దక్షుడు సతీదేవిని అవమానించడంతో ఆమె యజ్ఞవాటికలో పడి మరణించిందని స్థల పురాణం చెబుతోంది. సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వర ఆలయంగా ప్రసిద్ధికెక్కింది ఈ ప్రాంతం. పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించాడు. ఆయన ఆదేశంతో శివలింగాన్ని తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు ప్రతిష్ఠ సమయానికి రాలేదు. ఋషుల సూచన మేరకు వేపముద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్ఠించి పూజలు చేశాడు ధర్మరాజు. దీంతో ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడనమాట. సో భీముడిని శాంతింపజేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నది తీరంలోనే ప్రతిష్ఠించి భీమలింగంగా దానికి పేరు పెట్టాడు. భక్తులు భీమేశ్వరుని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరుని దర్శించుకోవాలని సూచించినట్లు స్థల పురాణం చెప్తోంది. మీరు ఒకటి గమనించినట్లయితే ఈ ఆలయంలో మనకి నిత్య పూజలు అయితే జరగవు. ఎందుకంటే శ్రీశైలం ప్రాజెక్ట్ లో ఈ ఆలయం ఒక 8 months వరకు మనకి వాటర్ లో మునిగిపోయి ఉంటుంది కాబట్టి నిత్య పూజలు అయితే ఇక్కడ జరగవు అనమాట. అంతేకాకుండా కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన వేప శివలింగం, అంటే ధర్మరాజు వేప చెట్టుతోటి శివలింగం చేసి ప్రతిష్ఠించాడు కదా, సో ఆ శివలింగము ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా భక్తులకు దర్శనం ఇస్తుందంటే అది
ఫ్రెండ్స్, ఈ టెంపుల్ వచ్చేసి ఫస్ట్ నది ఒడ్డునే ఉండేది. కానీ ఎప్పుడైతే శ్రీశైలం డ్యామ్ నిర్మాణం జరిగిందో దాని తర్వాత 23 ఏళ్ల పాటు ఈ టెంపుల్ వచ్చేసి నీటిలోనే మునిగిపోయింది అనమాట. అసలు అక్కడ ఆలయం ఉందనే విషయాన్ని కూడా జనం మర్చిపోయారు. కానీ 2003 తర్వాత శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం పడిపోయిన కాలంలో ఈ ఆలయం అయితే మళ్ళీ నీటి నుంచి బయటకు వచ్చింది. ఇక అప్పటి నుంచి మళ్ళీ భక్తులు ఆ టెంపుల్ కి వెళ్ళి అక్కడైతే పూజలు నిర్వహిస్తున్నారు. అంటే ఈ టెంపుల్ కి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది గైస్. అదేంటంటే ప్రపంచంలో 7 నదులు ఒకే చోట కలిసే ఏకైక ప్రదేశం ఈ సంగమేశ్వరం. తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మాలాపహరిణి, భవనాసి నదులు కలిసే ప్రదేశాన్నే సంగమేశ్వరం అంటున్నారు. ఈ నదుల్లో భవనాసి నది మాత్రమే పురుషుడి పేరున్న నది, మిగిలినవన్నీ స్త్రీ పేరున్న నదులే. భవనాసి తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్తాయి. నదులన్నీ కలిసి జ్యోతిర్లింగం అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో అయితే కలిసిపోతాయి. ఇక్కడ స్నానం చేసిన వారికి మళ్ళీ జన్మంటూ లేకుండా మోక్షం కలుగుతుందని కూడా నమ్ముతారు. గైస్, చూస్తున్నారు కదా, ఇదే ఆ వేప శివలింగం అన్నమాట. మనకైతే ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు, వెళ్ళి ప్రశాంతంగా ఆ శివుణ్ణి పట్టుకుని దర్శనం అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ టెంపుల్ ఉందని చాలా మందికి కూడా తెలియదు గైస్. చాలా మందికి తెలియదు ఈ టెంపుల్ ఉంది అని కూడా. ఎందుకంటే ఈ టెంపుల్ ఓన్లీ 4 months మాత్రమే భక్తులకు దర్శనం ఇస్తుంది కాబట్టి ఇది అసలు ఈ టెంపుల్ నిజంగా కర్నూలు జిల్లాలో ఉందని కూడా చాలా మందికి తెలియదు. కాబట్టి ఇక్కడికి భక్తులు కూడా అంతగానం అధిక సంఖ్యలో అయితే ఏం లేరనమాట. సో ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకుని అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ మీరు చూసుకోండి ఈ వేప శివలింగం ఏ విధంగా అయితే ఉందో. అండ్ మీకు అక్కడ పైన నరికినట్లు కూడా అనిపిస్తుంది చూడండి. అంటే సాఫ్ట్ గా అయితే లేదనమాట. అంటే మనము నార్మల్ గా టెంపుల్స్ లో చూసే శివలింగం ఎలా ఉంటుంది, ఇలా బోడిగా కొంచెం రౌండ్ గా అయితే ఉంటుంది కదా. సో కానీ ఈ టెంపుల్ లో వచ్చేసి అలా అయితే లేదనమాట. మీరు చూసుకోవచ్చు, మీకు క్లియర్ గా చూపిస్తున్నాను నేను. సేమ్ వేప ముద్దులానే ఉంటుంది అనమాట. ఇంకా ఈ ఆలయం గురించి మనం అయితే ఇక్కడ ఉన్నటువంటి పంతులను అడిగైతే మనం తెలుసుకుందాము. పంతులు గారు, ఈ టెంపుల్ గురించి కొంచెం మాకు కూడా ఈ టెంపుల్ యొక్క చరిత్రను మాకు కొంచెం చెప్తారా? సప్తనదుల సంగమం సంగమేశ్వరం, కృష్ణావేణి, తుంగాభద్ర, మలాపహారిణి, భీమరతి, భవనాసిని అనే 7 నదులు ఇక్కడ కలవడం వల్ల సంగమంలో, సప్తనదుల సంగమంలో ఈశ్వరుడు సంగమేశ్వరుడయ్యాడు. ద్వాపర యుగంలో పంచపాండవులు తమ అరణ్యవాసంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వారితో పాటున్న కృష్ణ పరమాత్ముడు శివలింగాలను ప్రతిష్ఠించమని ధర్మరాజును ఆదేశించడంతో ధర్మరాజుల వారు భీముని కాశీకి వెళ్లి శివలింగాలు తీసుకుని రామని చెప్పడంతో భీముడు కాశీకి వెళ్లి శివలింగాలు తీసుకొచ్చే సమయానికి ముహూర్తం ఆసన్నమైతుందని వేపముద్దును శివలింగంగా ప్రతిష్ఠిస్తారు ధర్మరాజుల వారు. ఆ వేపముద్దు శివలింగమే సంగమేశ్వర స్వామి. భీముడు తెచ్చిన 5 లింగాలు సిద్ధేశ్వరం, మల్లేశ్వరం, కపిలేశ్వరం, సోమేశ్వరం, సంగమేశ్వరం అని 5 క్షేత్రాలు అయ్యాయి. అమర్నాథ్, బద్రీనాథ్, కేదార్నాథ్ లాగా ప్రకృతిలో లీనమై స్వామి ఉత్తరాయణంలో దర్శనమిస్తాడు. 8 నెలల నీళ్లలో ఉండి 4 నెలలు మాత్రమే బయటపడుతుంది. రీసెంట్ గా 7 రోజుల కిందట బయటపడిన ఆలయం జూలై 2వ వారం 3వ వారంలో ఆలయం నీళ్లలో మునిగిపోవడం జరుగుతుంది. ఇది శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్ట్ లో నీళ్లలో బ్యాక్ వాటర్ లో మునిగిపోయే ఆలయంతో పాటు 117 గ్రామాలు మునిగిపోవడం జరిగింది. ఈ ఆలయాన్ని దర్శించుకున్న వాళ్లకు మరుజన్మ అనేది ఉండదు, ముక్తి కలుగుతుంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలు వచ్చి స్వామివారిని దర్శించి తరించవచ్చు. తెలకపల్లి రఘురామ శర్మ, సంగమేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు, దేవాదాయ శాఖ, నంద్యాల జిల్లా.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ టెంపుల్ దగ్గర మొత్తం కూడా ప్రశాంతంగా అయితే ఉంటుందన్నమాట. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎంత పీస్ఫుల్ గా ఉంటుందనంటే మీకు ఒక బైక్ సౌండ్ వినపడదు, ఒక ఆటో సౌండ్ వినపడదు, ఒక పొల్యూషన్ ఉండదు, ఏది ఉండదు. ప్రశాంతంగా స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ ఒక 2 hours మనం ఇక్కడ మెడిటేషన్ చేసుకుంటే మనకు అంత పీస్ఫుల్ మైండ్ అయితే మనము మళ్ళీ రీగైన్ అవ్వచ్చు. ఎందుకంటే మనం వీక్ డేస్ మొత్తం కూడా చాలా స్ట్రెస్ లో ఉంటాము. సో మనకు ఆ స్ట్రెస్ పోవాలంటే ఇలాంటి ప్లేసెస్ కి మీరు కంటిన్యూస్ గా విజిట్ చేస్తే మనం ఆ స్ట్రెస్ నుంచి అయితే బయటపడొచ్చు. అంటే నాకు ఈ ప్లేస్ కి వచ్చిన తర్వాత నాకు నేను పర్సనల్ గా ఫీల్ అయినది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఫ్రెండ్స్, వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో అంటే మీకు నచ్చితే కనుక నచ్చిందని కామెంట్ చేయండి, నచ్చకపోతే నచ్చలేదని అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ టెంపుల్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే 8 months ఇది వాటర్ లో మునిగిపోయి అయితే ఉంటుంది. ఓన్లీ 4 months మాత్రమే మనకు దర్శనం ఇస్తుంది కాబట్టి దర్శనం అయితే ఖచ్చితంగా చేసుకోండి. 4 months లో ఏదో ఒక వీకెండ్ అయితే మీరు వీలు చూసుకొని వచ్చి శివలింగాన్ని అయితే దర్శించుకోండి. అన్ని టెంపుల్స్ లో ఉన్నట్టుగా శివలింగం అయితే రాయితోటి చేసింది అయితే కాదు, ఇది వేప ముద్దుతోటి, అంటే వేప చెట్టు నరికి ఆ ముద్దుతోటి చేసిన శివలింగం ఇది. సో అందుకని ఏదో ఒక వీకెండ్ అయితే ఖచ్చితంగా మీరు వీలు చూసుకొని వచ్చి దర్శించుకోండి. అండ్ నెక్స్ట్ వీకెండ్ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.